నాయకత్వం అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. కానీ మన దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక వ్యక్తికి కనీసం అవకాశం ఇవ్వకుండానే అతను పనికిరాడు, ఏమీ చేయలేడు అని ముద్ర వేసేస్తున్నారు. అవును, మనం మాట్లాడుకునేది రాహుల్ గాంధీ గారి గురించి. ఏ రంగంలోనైనా సరే ఒక వ్యక్తి టాలెంట్ ఏంటో తెలియాలంటే మొదట అతనికి ఒక అవకాశం ఇవ్వాలి. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే అతను మంచి పాలకుడా లేక విఫలమయ్యాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ రాహుల్ గాంధీ విషయంలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? ఆయనకు అసలు అధికారమే ఇవ్వకుండా, దేశాన్ని నడిపించే పగ్గాలు చేతికి ఇవ్వకుండా ఆయన దేశాన్ని మార్చలేడు అని ముందే ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆలోచించండి, అవకాశం ఇవ్వకుండా సరే తమను తాము ఎలా నిరూపించుకోగలరు? ఒక ఛాన్స్ ఇస్తే కదా ఆయన ఆలోచనలేంటో, దేశం కోసం ఆయన చేసే మంచి ఏంటో ప్రజలందరికీ స్పష్టంగా తెలిసేది. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన తప్పులు చేస్తే, సరిగ్గా పాలించకపోతే అప్పుడు వేలెత్తి చూపించే హక్కు, తదుపరి ఎన్నికల్లో ఓడించే అధికారం ప్రజలుగా మనకు ఎలాగూ ఉంటుంది. కానీ అసలు అవకాశం ఇవ్వకుండా ముందే నెగిటివిటీ ప్రచారం చేయడం ప్రజలుగా మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడికైనా పని చూసి మార్కులు వేయాలి, కానీ ముందే మైండ్ ఫిక్స్ చేసుకోకూడదు. మార్పు కావాలనుకున్నప్పుడు ఒక అవకాశం ఇచ్చి చూడటంలో తప్పు లేదు. ఆలోచించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.